హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ సునంద. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఈ చేపల్ని చేయడం ఎలా. ఈ చేప పేరు కొరమేను. నాకైతే కళ్ళకి చేయడం వచ్చు కానీ చేతులతో చేయడం చేపలు రాదు. చిన్న చేపలు చేయడంలో అయితే ఎక్స్పర్ట్ నేను, బట్ ఈ పెద్ద చేపలు ఎప్పుడూ ట్రై చేయలేదు. మా నాన్న ఈ చేపలు చేస్తున్నాడు, వాటిని ఎలా చేస్తున్నాడో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ 2 చేపలు అనుకుంటేనే అయిపోయింది, ఈ రోజుతో మన బతుకు అయిపోయింది అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఈ చేపలకి చక్కగా పౌడర్ రాసినట్టు బూడిదైతే రాసేసాడు. ఇప్పుడు ఈ చేపల్ని బతుకున్న చేపలనే చేస్తాడనమాట, వాటిని చంపైతే చేయడు. సో ఇది ఒక టైప్ అనమాట. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, ఎవరికి నచ్చిన పద్ధతిలో ఎవరికి వీలైనట్టుగా చేస్తారనమాట చేపలు చేయడం. అందరూ ఒకే ప్రాసెస్ని అయితే పాటించరు. మా నాన్న అయితే బీభత్సమైన ఎక్స్పర్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి చేపలు చేసి చేసి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. చాలా సులువుగా చేసేస్తాడు ఆ బతుకున్న చేపను కూడా. ఇందాట ఒకటి ఉంది కదా చేప టబ్లో, ఆ చేప అనుకుంటుంటే ఏంటి ఈ చేప ఇంతవరకు రాలేదు, దాన్ని వేసేసారా ఏంటి అన్నట్టు చూస్తుంది పాపం అది. ఫస్ట్ మనమైతే ఈ చేపలకున్న ఈకలు, తోకలు, దాని స్కిన్ పైన ఉన్నవి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కత్తిపీటతో. ఇప్పుడైతే ఎవరో ఇళ్ళ దగ్గర చేపలను చేయట్లేదు, ఎక్కడైతే చేపలను కొంటున్నారో అక్కడే చేయించుకొని వచ్చేస్తున్నారు, చాలా సులువుగా అయిపోతుందని. మీకు కనుక చేపలు చేయడం రాకపోతే తప్పకుండా ఈ వీడియో చూసి అయితే నేర్చుకోండి. ఒక చేప అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ చేప, ఇది బయటకు వచ్చి అనుకుంటే అమ్మో దాన్ని వేసేసారు, ఇప్పుడు నా పనే, నాకు కూడా టైం దగ్గర పడింది, నన్ను కూడా వేసేస్తున్నారు అనుకొని నన్ను వదిలేండిరా బాబోయ్ నేను వెళ్ళిపోతాను అంటుంది. నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం నిన్ను వదలను అన్నట్టు మా నాన్న పట్టుకుంటున్నాడు. అది ఆ గిన్నెలోకి వెళ్ళి రియలైజ్ అయిందనమాట, ఓహో దీన్ని కూడా వేసేసారా అన్నట్టు. ఇప్పుడు నాకు వచ్చింది, ఈ చేప మాత్రం ఏదేమైనా సరే నేను ఎలాగైనా బతకాలని చెప్పి గిలగలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ దాన్ని మాత్రం వదలలేదు మా నాన్న. చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ప్రాసెస్, తినేటప్పుడు మాత్రం లొట్టాలు వేసుకుంటూ తింటాం. సో ఈ వీడియోలో చూపించినట్టుగా మనమైతే చేపనే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తానికి మనకి ఈ చేపలను చేయడం అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చేపల్ని క్లీన్ చేయడం, కట్ చేయడం చూద్దాం అనమాట. ఒక్కొక్క చేపగా తీసుకొని ఇలా గరుగ్గా ఉన్న దాని మీద అయితే ఈజీగా పోతుంది. లేకపోతే చాలామంది అయితే కనుక ఇటుకరాయిల్ని వాడతారనమాట. మనకి లైవ్ ఫిష్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఇటుకరాయితో రుద్దుతారు. సో ఈ కొంచెం గరుగ్గానే ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ ఈ ఫ్లోర్ మీదే రుద్దేస్తున్నాం అనమాట. చేప చాలా జిగురుగా ఉంటుంది కదా, పైన డార్క్గా ఉంది దాని స్కిన్. సో అది పోవటానికి అని చెప్పి చాకుని యూజ్ చేస్తున్నారనమాట. చాలా త్వరగా పోతుంది అనమాట చాకు యూజ్ చేస్తే. చూడండి మీకే తెలుస్తుంది, ఈజీగా తెల్లగా వచ్చేసింది చేప అయితే. సో మీరు కూడా చేపలను చేయాలనుకుంటే కనుక ఆ ఫ్లోర్ అన్నది గరుగ్గా ఉంటే సరే, లేకపోతే ఇటుకరాయి కానీ చాకుతో కానీ యూజ్ చేసి ఈ చేపలను అయితే మనం ఇలా శుభ్రం చేసుకోవచ్చు. చాలామంది అయితే ఈ చేపలని తినటం ఇష్టపడరు, ఎందుకంటే వీటిలో ముళ్ళు ఎక్కువగా ఉంటాయని. కానీ ఈ చేపలో అయితే ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, ఎవరైనా సరే ఈజీగా తినొచ్చు. మనం కొంతసేపు ఈ చేపలు చేయడం పక్కన పెడితే మీలో ఎంతమందికి ఈ చేప తల తినడం అంటే ఇష్టం? చాలా బాగుంటుంది కదా, చేప తలకై తింటే తెలివితేటలు పెరుగుతాయి అని చెప్పి చాలామంది చెప్తారు. చేప తల చాలా టేస్ట్గా ఉంటుంది కానీ వెగుటుగా ఉంటుంది, అదొకటి తింటే చాలు, ఇంకా మనం ఏమీ తినలేమన్నమాట. మేమైతే చాలా ఇష్టపడతాం చేప తలకాయ తినడానికి. సో మనమైతే ఇలా అనమాట చేపలను చేసుకోవాలి. చూస్తాక చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు కొంచెం రిస్కీగానే ఉంటుంది. ఇప్పుడైతే మనం చేపలను అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ చేపకి ఉన్న దవడలు ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనమైతే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా తర్వాత మనం దాని లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు తీసేసుకోవాలి. ఇవి 2 చేపలు కదా, ఇందులో 2 చేపల్లో ఒక చేపలో అయితే జన వచ్చింది, ఇంకో చేపలో అయితే ఎటువంటి జన లేదు, ఒక చేపలో అయితే జన ఉంది. ఇప్పుడైతే మనం ఆ చేప లోపల ఉన్న వేస్ట్ కూడా తీసేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి నచ్చినంత సైజులో మనం అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి గిన్నెలో. సో ఇది చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ఈ చేపల్ని చేయడం, కట్ చేయడం అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.